హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. మనం వీడియోస్ అంటూ చాలా రోజుల తర్వాత పెడుతున్నాను, ఎందుకంటే మేము ఇల్లు అంటూ షిఫ్ట్ అయ్యాం కాబట్టి మీకు సింపుల్ అండ్ ఈజీగా బ్యాంబినో అంటే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. బాక్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. ఎలా పొడి పొడిగా చేసుకోవాలో నేను ఈజీగా మీకు చూపించేస్తానండి. పక్క మెజర్మెంట్స్తో మీరు చేసుకుంటే మీరు సూపర్గా బ్యాంబినో అంటే టేస్టీగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఓకే అండి, మీరు తప్పక వాచ్ చేయండి అండ్ ఎలా ప్రిపేర్ చేయాలో వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్కి అయినా బాక్స్కి అయినా చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బ్యాంబినో అంటూ రోస్టెడ్ అంటూ తీసుకుంటే చాలా పొడిగా వస్తుందండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ అంటూ వేసేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అంటూ మనం 1 by 1 వేసేసుకుందాము. దీనికి కావాల్సిన ఈజీ ఇంగ్రీడియంట్స్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయితే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అంటూ పట్ట. ఓకే అండి, పట్ట వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాజీరా అండ్ లవంగాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అందులో మనం కొద్దిగా చిల్లీస్ అండ్ కరివేపాకు అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా వేసేసుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు వాటర్ అంటూ వేసేసుకోవాలండి. అది వాటర్ కూడా ఎలా మెజర్ తీసేసుకోవాలంటే 1:1. మీరు ఏ మెజర్మెంట్ కప్పు బ్యాంబినో తీసుకుంటే అదే మెజర్మెంట్ కప్ వాటర్ అంటూ తీసేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా మనం నైస్గా మంచిగా కలిపేసుకున్న తర్వాత బ్యాంబినో అంటూ నేను ఈ బౌల్ అంటూ తీసేసుకున్నాను. అదే క్వాంటిటీ అంటూ వాటర్ అంటూ మనం యాడ్ చేసేసుకోవాలి. ఓకే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇదే సేమ్ క్వాంటిటీ అంటూ వాటర్ అంటూ తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు క్వాంటిటీని బట్టి అదే మెజర్మెంట్ అంటూ వాటర్ అంటూ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అలా వాటర్ అంటూ వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అంటూ వేసేసుకోండి మీ టేస్టింగ్ ప్రకారం. అలా 1:1. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇలా వాటర్ అంటూ బాయిల్ అయిన తర్వాత మనం ఈ బ్యాంబినో అంటూ ఇందులో వేసేసుకుందాం. ఓకే అండి, ఇలా వేసేసుకున్న తర్వాత సిమ్ అంటూ మనం స్టవ్ని కొద్దిగా సిమ్ పెట్టేసేసి మనం మూత అంటూ పెట్టేసుకోవాలండి. సాల్ట్ అనేది మీరు టేస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, కొద్దిగా ఇలా సిమ్ చేసేసుకొని మనం యాప్ అంటూ క్లోజ్ చేసేసుకుందాం. ఒక 2 minutes తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా రెడ్యూస్ అయిపోతుంది. మనకు బ్యాంబినో అంటూ కుక్ అయిపోతుంది అండ్ మనం ఇలా చూస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, బ్యాంబినో అంటే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. 1:1. మీరు ఏ మెజర్మెంట్ కప్ తీసుకుంటారో అదే మెజర్మెంట్ అంటూ వాటర్ అంటూ యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఓకే అండి, ఇలా మీరు ఈజీగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అంటూ చేసేసుకోవచ్చు. చాలామందికి బ్యాంబినో చేయాలంటే వాటర్ ఎక్కువైపోతుంది అండ్ ముద్దలాగా అవుతుంది. ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే మీకు బ్యాంబినో అంటూ నైస్గా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఇలా బాక్స్కైనా మనం పిల్లలకి పెట్టవచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చండి. ఎంతో టేస్టీగా బ్యాంబినో అంటూ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు అండి. మీరు తప్పక ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో అంటూ వీడియోస్ అంటూ కంటిన్యూస్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.